నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనితే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఆశీర్వాదాలన్నీ నావే. 3 చిన్న పదాలు. మన ప్రభువు యొక్క కృపయు, యేసుక్రీస్తు నందు విశ్వాసము, ప్రేమయు అత్యధికంగా విస్తరించాలి. 1 తిమోతి 1:14. కృప, విశ్వాసము, ప్రేమ అనే ఈ 3 చిన్న పదాలలో పౌలు తను ఏ విధంగా మారుమనసు పొంది క్రీస్తును విశ్వసించాడో తెలియజేస్తున్నాడు. ఈ వచనం మరియు వీటిని పేర్కొన్న వరుస క్రమం ఆధారంగా వీటిని ధ్యానిద్దాం. మన ఆత్మీయ యాత్రలో వీటి చేత ఇదే వరుస క్రమంలో సంధించబడతాం. కృప అనేది అర్హత లేకపోయినా దేవుని నుండి పొందుకునే దయ. ఇది సమస్త మానవాళికి అందించబడింది. పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ దేవుని కృప ప్రత్యక్షమై అని రాశాడు. తీతుకు 2:11. క్రీస్తు మానవరీతిగా ఈ లోకంలోనికి రావడం, శిలువ మరణం పొందడం అనేవి ఆయన సంపూర్ణ కృపకు సాక్ష్యంగా మరియు ఈ కృపను వివరించేదిగా ఉన్నవి. అయితే బైబిల్లో ఇతర చోట్ల ఈ కృప అనే పదానికి ప్రత్యామ్నాయంగా వరం అనే పదం వాడబడినప్పటికీ ఈ వచనములోని సూత్రాన్ని ఆధారం చేసుకొని ఆయనను పొందుకున్న వారికి ఆయన ద్వారా అనుగ్రహించబడే వరాలు బయలుపరచబడతాయి అని కూడా చెప్పవచ్చు. మనం దేవుని కృపను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు క్రీస్తులో మన విశ్వాసాన్ని వ్యక్తపరిచి దేవుని జీవమనే స్వాస్థాన్ని పొందుకుంటాం. ఇది పౌలును రూపాంతర అనుభవంలోకి నడిపింది. పౌలునే కాదు, ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారందరూ మార్చబడతారు. విశ్వాసం అంటే మన ముందుంచబడిన వాస్తవాలను సత్యము అని విశ్వసించడం. క్రీస్తుని గురించిన శుభవర్తమానం ద్వారా దేవుడు ఆయన కృపను బయలుపరుస్తాడు. ఈ సత్యంలోని మన విశ్వాసం దేవుని కుమారుని సంపూర్ణత్వాన్ని మన జీవితాల్లోనికి తీసుకుని వస్తుంది. అప్పటి నుండి ఆయన కృప మరియు వరములలోని విశాలత మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. క్రీస్తులో బయలుపరచబడిన ఒక దేవుని ప్రాథమిక గుణలక్షణం ఆయన ప్రేమ. క్రీస్తులో దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే ఆ ప్రేమ గురించి వాస్తవంగా మనకు తెలియదు. 1 యోహాను 4:8 మరియు 16 వచనాలలో యోహాను దేవుడు ప్రేమా స్వరూపి అని రాశాడు. చాలామంది ఈ ప్రేమను దేవుని జ్ఞానంతో నిమిత్తం లేకుండా స్వయంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఈ అన్వేషకులు దేవుని కృపను పొందుకోవడానికి సిద్ధపడతారో దేవుని ప్రేమ వరదలాగా వారి హృదయాలను ముంచెత్తుతుంది. క్రీస్తుని రక్షకునిగా విశ్వసించడం అనేది ప్రాథమిక బీజంగా పనిచేసి వరద గేట్లు తెరిచినట్లుగా దేవుని గురించిన అన్ని విషయాలను మనకు బయలుపరుస్తుంది. ఒక బహుమానపు పెట్టెను తెరుస్తున్నామని దాని లోపల ఇంకా అనేక బహుమానాలు ఉన్నట్టు కనుగొన్నామని ఊహిద్దాం. ఇందులో ఉంచబడిన ప్రతి బహుమానము గొప్ప విలువను కలిగి ఆ మొదటి బహుమానం యొక్క సంపూర్ణతలో ఇవన్నీ భాగస్వాములవుతాయి. దేవుని యొక్క బహుమానాన్ని తెరిచిన తరువాత మాత్రమే ఆయన యొక్క గొప్ప మరియు విస్తారమైన ఆశీర్వాదాలు వాస్తవంగా కార్యరూపం దాలుస్తాయి. ఈ మొదటి పెట్టెను తెరవడం అంటే
ఆయన కృపను గురించి విచారించడమే. ఈ మొదటి పెట్టెను తెరచుటకు నిర్ణయించుకోవడం అంటే మన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడం. ఆ పెట్టెలో ఉన్న బహుమానాలు తెరవడం అంటే ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నట్టులో భాగస్వాములు అవ్వడం. ఇవన్నీ క్రీస్తులో మనం కనుగొంటాం. ఈ ఆశీర్వాదాలలో ఎంత సమృద్ధి ఉన్నదో కదా. తండ్రి, నీ కృపను నాకు బయలుపరిచినందుకు వందనాలు. నీవు నా కొరకు ఏమేమి దాచి ఉంచావో అంతా తెలియకపోయినా దీనిని నేను స్వీకరిస్తున్నాను విశ్వాసముతో. ఈరోజు కొరకు ఆయన ప్రేమను అడుగుతున్నాను.